సో ఈ రోజు సభ నుంచి ఒక వ్యక్తిగా నేను బయటికి వెళ్తున్నాను, కానీ మళ్ళీ ఒక శక్తిగా మారి ఈ సభలోకి అడుగు పెడతాను అంటూ ఒక శపథం చేశారు కవిత. పార్టీలో నన్ను ఎంతగానో బాధ పెట్టారు, అయినప్పటికీ కూడా ప్రజల కోసం అన్ని భరిస్తూ వచ్చాను, కానీ నా ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బతీసే స్థాయిలో పార్టీలో అవమానాలు జరుగుతుంటే ఇక నేను ఉండలేకపోయాను, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని కవిత చెప్తున్నారు. నైతికత లేని పార్టీలో నేను కొనసాగలేను, ఆ పార్టీ వల్ల వచ్చిన పదవిలో కూడా నేను ఉండలేను, అందుకే నా రాజీనామాని ఆమోదించండి అంటూ ఆమె మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. అయితే కవిత రాజీనామాను ఆయన ఇంకా ఆమోదించలేదు. భావోద్వేగంలో కవిత రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నానని మండలి చైర్మన్ చెప్పారు. మళ్లీ దీనిపై కవిత ఒకసారి పునరాలోచన చేసుకోవాలని సూచించారు. మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, కవిత చాలా ఎమోషనల్ అయ్యారు, ఎప్పటి నుంచో ఆమె గుండెల్లో ఉన్న బాధను మొత్తం కూడా ఇవాళ శాసన మండలి వేదికగా బయటపెట్టారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్ళొచ్చు, కానీ ఒక శక్తిగా తిరిగి వస్తానని సభలో చెప్పారు. బయటకు వచ్చాక కొత్త పొలిటికల్ పార్టీ గురించి కూడా ఆవిడ ప్రస్తావించారు. సో ఈ పొలిటికల్ పార్టీ ఆలోచన చాన్నాళ్ళుగా చేసే ఉంటారు, డెఫినెట్ గా వాళ్ళు అనౌన్స్ చేశారంటే ఏంటి, గ్రౌండ్ వర్క్ ఎలా జరుగుతోంది, ఎప్పటిలోపు కవిత పార్టీ గురించి మనం ఒక న్యూస్ వినొచ్చు? లోపల కౌన్సిల్ లోపల మాట్లాడింది, బయటకు వచ్చిన తర్వాత గన్ పార్క్ దగ్గర మాట్లాడిన దాంట్లో ఒక విషయం క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఆమె ఎమోషనల్ అవడంతో పాటు పార్టీ విషయంలో, పార్టీ ఎజెండా విషయంలో క్లారిటీ ప్రజలకు ఇచ్చేశారు. కౌన్సిల్లో మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఉద్యమకారులకు నష్టం జరిగింది, ఉద్యమకారులను మర్చిపోయాము, అధికారంలోకి రాగానే ఉద్యమకారులకు కనీసం శాలువా కూడా కప్పలేదు, వాళ్ళని పట్టించుకోలేదు, అనేక మంది మన మీటింగ్లకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అన్ని కోల్పోయిన వాళ్ళు అట్లాగే ఉండిపోయారు, ఉద్యమ ద్రోహులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్లో అకామిడేట్ అయ్యారు, దాంట్లో పదవులు పొందారంటూ మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చి గన్ పార్క్ దగ్గర కూడా అదే విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు. ఎక్కడైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు, తన పార్టీలో చేరండి, విద్యార్థి నాయకులు రండి, తన పార్టీలో చేరండి, ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలు, సంఘాలు, మిగతా వాళ్ళందరూ కూడా తన పార్టీలో చేరండి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబోతున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పూర్తి స్థాయిలో ఆకాంక్షలు నెరవేరలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదేవిధంగా ప్రవర్తిస్తుంది, కాబట్టి ప్యూర్ తెలంగాణ ఆకాంక్షల కోసం, ప్యూర్ తెలంగాణ కోసం పనిచేసేటువంటి సంస్థగా, రాజకీయ పార్టీగా నేను ముందుకు రాబోతున్నారు, ఒక శక్తిగా రాబోతున్నాను అంటే ఒక పిలుపునిచ్చారు. దీంట్లో మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఎక్కడైతే బీఆర్ఎస్ తెలంగాణ ఒక ఫ్లేవర్ కోల్పోయిందో, ఎక్కడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పుడే చాలామంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు, పార్టీ లోపల కూడా అభిప్రాయం వ్యక్తమైంది, తెలంగాణ అనే పేరు తీసేయడం వల్ల ఇబ్బంది అవుతుందో అంటూ. అదే కవిత కూడా ఇప్పుడు కౌన్సిల్లో చెప్పారు, అదే అభిప్రాయాన్ని చెప్పారు. సో అదే పాయింట్తో మళ్ళీ ఆమె ప్రజల్లోకి రాబోతున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. అదే తెలంగాణ ఫ్లేవర్, తెలంగాణ ఉద్యమం నాటి ఫ్లేవర్ని, తెలంగాణ సాధించినటువంటి ఇన్స్పిరేషన్ని తీసుకొని ఆమె ఒక రాజకీయ పార్టీగా రాబోతున్నారు, అదే ఎజెండాతో రాబోతున్నారు. ఇక మీరు అడిగిన ఇంకొక ప్రశ్న, ఎంతవరకు వచ్చింది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అనేది, చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాగృతి పేరుతో తన ఇంటి పక్కనే ఒక పెద్ద బిల్డింగ్లో పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. అంటే ప్రస్తుతానికైతే జాగృతి ఆఫీస్ని ఓపెన్ చేశారు. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ మొత్తం కూడా పూర్తయిపోయింది. తెలంగాణ జాగృతి అని కేసీఆర్ ఫోటో కూడా తీసేశారు, కేవలం జయశంకర్ ఫోటో మాత్రమే అక్కడ ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ అప్పుడే పూర్తయిపోయాయి. సో ఇక ఎమ్మెల్సీగా కూడా రాజీనామా చేశారు, కాబట్టి పూర్తి స్థాయి పొలిటికల్ పార్టీగా ఇక జాగృతి అవతరించబోతుంది. మిగతా వాళ్ళందరినీ కూడా చేర్చుకోబోతున్నారు. రాజకీయ పార్టీగా ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఆల్రెడీ అండర్ గ్రౌండ్లో జరిగిపోయినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అనౌన్స్మెంట్ మాత్రమే లేట్గా ఉంది. అనౌన్స్మెంట్లో కొన్ని అంశాలు ఉంటాయి, ఎజెండా వీటికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని ఆల్రెడీ బయటకు వచ్చాయి, కొన్ని ఆల్రెడీ ఆమె అక్కడక్కడ మీటింగ్లో ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక బహిరంగ సభనో లేకపోతే ఒక పెద్ద స్థాయి సమావేశంలోనే వీటన్నిటిని త్వరలో ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పార్టీలోకి ఎవరు వెళ్తారు, బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వెళ్తారా, బీఆర్ఎస్ ఎవరు వెళ్లకుండా కట్టడి చేస్తుందా, ఇన్ని రోజులు ఒక సంస్థగా ఉంది కాబట్టి కొంత ఆకర్షణ తక్కువగా ఉంటుంది. పార్టీలో చేరే వాళ్ళు, పార్టీ వీడే వాళ్ళు కొంచెం తక్కువగా కనిపిస్తారు. కానీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీ లక్షణాలు వచ్చాక, పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఓపెన్గా ప్రకటించారు, ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను, ఒక రాజకీయ శక్తిగా మళ్ళీ కౌన్సిల్లోకి, అసెంబ్లీలోకి అడుగు పెడతామంటూ. సో రాబోయే ఎన్నికల్లో మొన్న చిచ్చేటప్పుడు కూడా పార్టీగా మీరు పోటీ చేస్తారా అంటే త్వరలో మీరే చూస్తారు. రానున్న ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుంది అంటే ఒక మాట అదే కౌన్సిల్లో ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి చిట్చాట్లో ఆమె చెప్పారు. కాబట్టి అంత రెడీగా ఉంది, గ్రౌండ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. కేవలం లాంఛనంగా పార్టీని ప్రకటించడం బహుశా అంత
కష్టం కాకపోవచ్చు, అంటే ప్రకటన చేయడం వరకు పెద్ద కష్టం కాదు, బట్ ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక రాజకీయ శక్తిగా మారాలంటే ఒక ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్లో తొలి నుంచి ఉన్న కవితకి తెలుసు ఒక పార్టీని తీసుకురావాలి, ఆ నిలబెట్టాలి, దాన్ని ఒక రాజకీయ ఒక ప్రభుత్వంగా దాన్ని ప్రభుత్వంలోకి తీసుకురావాలి ఆ పార్టీని అంటే ఎంత కష్టం ఉంటుందో కవితకి తెలుసు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ అన్ని కష్టాలు పట్టడానికి కవిత సిద్ధంగా ఉన్నారా? చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అంటే మొదటి నుంచి కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత పార్టీలో విభేదాలు వచ్చినప్పుడు అన్నీ కూడా ఆమె కొంత స్ట్రాంగ్గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొకటి, కవితకు కొన్ని దాదాపు 18-19 ఏళ్ళుగా జాగృతి అనే ఒక సంస్థను సొంతంగా లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. జాగృతి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇప్పటికంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండేది, పార్టీతో సమానంగా కమిటీలు ఉండేవి, సమానంగా లీడర్షిప్ ఉండేది. జాగృతి లీడర్షిప్కి పార్టీలో కూడా కొన్ని పదవులు, ప్రభుత్వంలో కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేకపోతే ఇంకా కొన్ని పదవులు కూడా ఇప్పించారు. సో ఆ నెట్వర్క్ అంతా ఆమెకు ఆల్రెడీ ఉంది కాబట్టి నడిపించేటువంటి సామర్థ్యం ఉందనే భావించవచ్చు. కానీ ఇప్పుడున్న ఈ పొలిటికల్ స్క్రీన్లో తెలంగాణలో స్ట్రాంగ్గా బీఆర్ఎస్ ఉంది. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయి. ఇప్పటికీ మంచి క్యాడర్ ఉంది, స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. కేసీఆర్ ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, ఇంకా జిల్లాలలో కూడా స్ట్రాంగ్ కార్యవర్గాలు ఉన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే రేజ్ అవుతుంది, నెక్స్ట్ టైం అధికారంలోకి వస్తాము అనే ఒక ధీమాతో బీజేపీ కూడా గట్టిగా పోరాడుతుంది. వీటి మధ్యలో పొలిటికల్ స్కోప్ ఎంతవరకు ఉంది, ఆ శూన్యత నిజంగా ఉందా అనేది ఒక అనుమానం. ఒకవేళ శూన్యత లేకపోయినా కొన్నిసార్లు కొంత ఎజెండాతో ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని ప్రజల్ని ఆకర్షించి ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు టీడీపీ స్ట్రాంగ్గా ఉంది, ఇటు కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, పవర్లో ఉంది. ఆ స్టేజ్లో కూడా బీఆర్ఎస్ స్థాపించి తెలంగాణ అనే ఒకే ఒక పదంతో, ఒకే ఒక కాన్సెప్ట్తో ఇంత పెద్ద పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది, అధికారంలోకి వచ్చింది. అలా చాలా రకాలుగా ఇతర రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రాంతీయ పార్టీలు కొన్ని అకస్మాత్తుగా బయటకు వచ్చి ఒక పబ్లిక్ కాన్సెప్ట్ తీసుకొని, ఒక పబ్లిక్ సంబంధించినటువంటి ఒక ఎజెండా తీసుకొని పైకి వచ్చినటువంటి పార్టీలు ఉన్నాయి. కానీ కవిత ఏజెండాతో ముందుకెళ్తుంది. కవిత మీద అప్పటికే ఉన్నటువంటి ఆరోపణలు కూడా మనం గమనించవచ్చు. వీటన్నిటినీ కొంత బేరీజ్ వేసుకొని ఇంకొన్ని రోజులు చూస్తే కానీ కవిత పార్టీ ముందుకెళ్తుందా, ఎవరెవరు చేరతారనే విషయాలు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రాకేష్, మొత్తానికి కవిత తన ఎజెండా ఏంటో చెప్పకనే చెప్పారు. ఒక వ్యక్తిగా ఇవాళ నేను సభ నుంచి బయటకు వెళ్తున్నా, కానీ మళ్ళీ ఒక రాజకీయ శక్తిగా నేను ఈ సభలో అడుగు పెడతానంటూ శపథం చేసినట్లుగానే చెప్పారు కవిత. పార్టీలో తనకు జరిగిన అవమానాలన్నీ కూడా కేవలం ప్రజల కోసం, పార్టీ శ్రేయస్సు కోసం నేను ఇన్నాళ్ళు అవన్నీ భరిస్తూ వచ్చాను, కానీ ఇక నా ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టినా ఆ పార్టీలో నేను ఉండలేను, అందుకే వాళ్ళతో విభేదించి నేను బయటకు వచ్చాను. ఇక ఒక ఎమ్మెల్సీగా ఆ పదవిలో ఉండే అర్హత తనకి ఉన్నప్పటికీ కూడా నైతికత లేని పార్టీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన పదవిలో ఉండడం నాకు ఇష్టం లేదు, కాబట్టే పదవికి రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామాని ఆమోదించండి అంటూ ఆమె మండలి చైర్మన్ని కోరారు.